అందరికీ నమస్కారం. ఈరోజు ఒక న్యూస్ వచ్చింది. నన్ను న్యాయమూర్తిగా నియమించండి అని సుప్రీంకోర్టులో శ్రవణ్ కుమార్ అని చెప్పి తెలంగాణ హైకోర్టుకు చెందినటువంటి ఒక లాయర్ గారు పిటిషన్ పెట్టారు. దాని మీద సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో పాటుగా ఇంకా మిగతా 2 జడ్జిలు కలిపి ఒక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. విచారణ చేపట్టడానికి పిటిషన్ చూసినప్పటికీ ఆయన ఆశ్చర్యపోయారు. నన్ను జడ్జిగా నియమించండి అని చెప్పి పిటిషన్ పెట్టడం ఏంటి, ఇలా ఎక్కడ ఉంది? హైకోర్టులోని జడ్జి కావాలి అంటే న్యాయశాస్త్రం మీద అవగాహనతో ఆయన అడ్వకేట్ అయ్యి తర్వాత పరీక్షలు రాసి జడ్జిగా వచ్చి ప్రమోషన్ల మీద హైకోర్టు జడ్జిగా అవ్వడం అనేటువంటిది ఒక పద్ధతి. అలా కాకుండా 10 సంవత్సరాలకు మించి మంచి రెప్యుటేషను మంచి మంచి కేసులు చేసినటువంటి వ్యక్తుల్ని కొలీజియమే ప్రమోట్ చేస్తుంది. ఫలానా వ్యక్తి జడ్జిగా చేస్తే మంచిదని చెప్పేసి అది ప్రొసీజర్ అనమాట. అలా కాకుండా నన్ను చేయండి అని పిటిషన్ వేయడం సరైన పద్ధతి కాదు. ఇలాగైతే సుప్రీంకోర్టులో బార్ మెంబర్లతో కొలీజియం ఏర్పాటు చేస్తాము, మీరే నియమించుకోండి అంటూ వెటగా కూడా ఆయన్ని మందలించడం జరిగింది. ఇలాంటిది ఎక్కడ చదివారు ఈ ప్రొసీజర్ అని చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసే డైరెక్ట్గా పిటిషన్ అని అడిగినటువంటి సంఘటన జరిగిందన్నమాట. ఇతని పేరు శ్రవణ్ కుమారు. అంటే ఇలాంటివి హాస్యాస్పదంగా ఉంటాయి. మన తెలుగువాడిని ఆ రకంగా బిహేవ్ చేయడం కొద్దిగా బాధాకరమైన విషయం. కానీ తెలిసిండి ఎందుకు అలా చేశారు, లేకపోతే హైలైట్ అవ్వడం కోసం చేశారా అన్న విషయం అనేది ఇంకా తెలీదు. అది పద్ధతి అయితే కాదు. జై హింద్, భారత మాతా కీ జై.